ఆ నువ్వైనా నగేష్ అయినా లేట్ అయ్యేటట్లుంటే గ్రూప్ లో పెట్టండి. కాదు ముందు జాయిన్ అయిన ఏం చేస్తుంటారు, భయం చేస్తారా గ్రూప్ లో? 8:45 చెప్పాను కదా. 8:45 లాగిన్ అవుతున్నాం. ఇప్పుడు ఎవరికి లేట్ అయినా గ్రూప్ లో మెసేజ్ పెట్టారనుకోండి, గ్రూప్ క్రియేట్ చేసిన అందుకే కదా. ఒక 5 minutes లేట్ అయితే సరైన 5 minutes లేట్ గా కనెక్ట్ అవుతాం. దీనిలో జాయిన్ అయ్యి మళ్ళీ మీరు జాయిన్ అవుతారని చూస్తా ఉండలేరు కదా మిగతా వాళ్ళు. నరేష్ రమేష్ ఒకటి ఉన్నాడా? ఉన్నాడు. ఓకే, సో నగేష్ నా ప్రాక్టీస్ చేసావా నిన్నటివి? ఓకేనా అంతా? డేటా ఇన్లైన్ లో క్రియేట్ చేయడం అంటే స్క్రిప్ట్ లో క్రియేట్ చేసావా? స్క్రిప్ట్ లో క్రియేట్ చేస్తే నీకు యూజ్ ఏముంది? నేను డేటా మేనేజర్ చెప్తా ఉంటే అది ఓకేనా బాయ్. నేనంటే టేబుల్ లోడ్ చేసిన తర్వాత స్ప్లిట్, రీప్లేస్, సెట్ నల్స్, ఆర్డర్ బై అవి చేసావా అని అడుగుతున్నాను అబ్బాయి. సరే, మీరు ఏంటంటే నేను చెప్పిన రోజు ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటాయి, ఏదన్నా ఉంటుంది. దాని తర్వాత మీరు చేద్దామన్నా కానీ వీడియో రిఫర్ చేసుకోవడం తప్ప ఏం గుర్తుండదు. అట్లీస్ట్ వీడియో అన్నా ఉంది కాబట్టి మీకు కొంచెం యూజ్ ఉంటుంది. ఓకే, సో నేను ఆ టేబుల్ ఎడిట్ చేయడం చూసాం కదా. ఎడిట్లో ఏం చూసాం? డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఏమైతే వస్తాయో అన్ని చూసాం. బకెటింగ్ ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేయండి. చేయట్లేదా? సారీ, అలవాట్లో పొరపాటు చేసేస్తున్నాను అనుకున్నా. అనిల్ రికార్డింగ్ స్టార్ట్ చేసావా? చేయలేదన్నా, చేస్తా చెయ్యి. అదే స్క్రీన్ షేర్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను కూడా. చేసానేమో అనుకున్నా, అలవాట్లో పొరపాటు. స్టార్ట్ చేశాక చెప్పు నాకు స్క్రీన్ రికార్డింగ్. స్టార్ట్ చేశాను. కాల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆటో రికార్డ్ చేసుకున్నా. 3 minutes 28 seconds చూపిస్తుంది. మంచిదే అయితే. సో బేసిక్గా నిన్న ఒక అంటే టేబుల్ లోడ్ చేసి దాన్ని ఎడిట్ చేయడం ఎలాగో చూపించాను. సో దిస్ ఇస్ ద సెలెక్టెడ్ టేబుల్. సో టేబుల్ ఎడిట్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. సో డైమెన్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు రీప్లేస్, సెట్ నల్స్, ఆర్డర్ అండ్ స్ప్లిట్. దాని తర్వాత ఏదైనా మెజర్ని సెలెక్ట్ చేసుకుంటే రీప్లేస్, సెట్ నల్స్ తోటి పాటుగా బకెట్ అనేది వస్తుంది. బకెట్ ఈస్ అన్ ఎక్స్ట్రా ఆప్షన్ వేర్ యూ కెన్ క్రియేట్ యువర్ గ్రూప్స్, ఇంటర్వెల్స్. ఓకే, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? రీలోడ్ టేబుల్ ఫ్రమ్ సోర్స్. అంటే ఏమవుతుంది? మళ్ళీ మొత్తం లోడ్ అవుతుంది. ఎక్కడి నుంచి లోడ్ అవుతుంది? సోర్స్ ఫైల్ నుంచి లోడ్ అవుతుంది. ఓకేనా?
బట్ సపోజ్ మనకి సోర్స్ ఫైల్ ఏదైతే ఉందో ఆ సోర్స్ ఫైల్ నుంచి లోడ్ అవుతుంది అనమాట. దట్స్ జస్ట్ రిఫ్రెషింగ్ ద డేటా. ఓకే, సో దీని తర్వాత ఈ సెట్మల్స్ ఏమైనా చేసినప్పుడు సేవ్ కొట్టాక మళ్ళీ రిఫ్రెష్ రీలోడ్ ఫ్రమ్ టేబుల్ వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఫస్ట్ క్యాపిటల్ ఏ స్మాల్ అయితే రీప్లేస్ చేశాను ఆస్ట్రేలియా అని. ఓకే, ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చేసింది. అంటిల్ అండ్ అన్లెస్ యూ లోడ్ ద డేటా ద చేంజ్ విల్ నాట్ రిఫ్లెక్ట్. మనం అది లోడ్ డేటా కొడితేనే క్యాపిటల్ ఏ స్మాల్ ఏగా చేంజ్ అవుతుంది. దాని తర్వాత అదేం చేయకుండా మళ్ళీ ఏం చేసావు అని అంటే రీలోడ్ డేటా ఫ్రమ్ ద సోర్స్ అని చేసినా కూడా ద డేటా విల్ బి దేర్. వాట్ ఎవర్ ద చేంజ్ దట్ వీ డూ దట్ విల్ బి దేర్. జస్ట్ ఏంటంటే సోర్స్ నుంచి రిఫ్రెష్ చేస్తున్నాం. అంటే దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే లెట్స్ ఏ సోర్స్లో ఒక రికార్డ్ ఎక్స్ట్రా పెరిగింది అనుకో, ఆ ఎక్స్ట్రా రికార్డ్ కూడా పుల్ చేసుకోవడం కోసం అనమాట. ఇక్కడ ప్రివ్యూలో డేటా ఉంటుంది కదా, ఇప్పుడు 56 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 57th రికార్డు డేటా సోర్స్లో నువ్వు యాడ్ చేసావు. ఆ యాడ్ చేసిన దాని మీద రీప్లేస్ చేయాలనుకుంటున్నావు, అది ఇక్కడ ఉండదు కదా. అంటే అన్లెస్ యూ రిఫ్రెష్ ద డేటా యూ విల్ నాట్ గెట్ దట్ 57th రికార్డ్ హియర్. సో నువ్వు 57th రికార్డు కూడా ఇక్కడ పుల్ చేసుకొని దాని మీద కూడా మోడిఫికేషన్ చేయాలని అనుకున్నప్పుడు ఇక్కడ ఇది పడతాం అన్నమాట, రీలోడ్ డేటా ఫ్రమ్ సోర్స్ అని పడతాం. అప్పుడు సోర్స్ నుంచి ఉన్న ఎక్స్ట్రా రికార్డ్స్ కూడా ఇక్కడికి వచ్చి యాడ్ అవుతాయి. దాని మీద కూడా నువ్వు ఎడిట్ చేయొచ్చు. చేసిన తర్వాత లోడ్ డేటా కొట్టచ్చు. అర్థమైంది? రీలోడ్ డేటా ఎందుకు యూజ్ చేస్తామో. సో ఆ కొత్తగా యాడ్ అయిన రికార్డ్స్ సోర్స్లో ఏవైతే రికార్డ్స్ యాడ్ అవుతాయో ఆ రికార్డ్స్ కూడా ఇక్కడికి రావడం కోసం మనం యూజ్ చేసేది రీలోడ్ డేటా ఫ్రమ్ సోర్స్. ఓకే, దాని తర్వాత సపోజ్ నువ్వు ఈ కాలమ్స్ మొత్తం కూడా సెలెక్ట్ చేసుకున్నావు ఎప్పుడు డేటా లోడ్ చేసేటప్పుడు. ఓకే, దాని తర్వాత నీకేమనిపించిందంటే ఒక కాలం నువ్వు ఎక్స్ట్రాగా లోడ్ చేసుకున్నావు అనిపించింది. ఏ కాలం? లెట్స్ ఇన్ఫ్లేషన్ అనే కాలం మనకు అవసరం లేదు, బట్ మనం లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కాలంని మనం ఒమిట్ చేయాలి అని అంటే, వదిలేయాలి అని అంటే ఎలా చేయాలి అని అంటే టాప్లో సెలెక్ట్ డేటా ఫ్రమ్ సోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సెలెక్ట్ డేటా ఫ్రమ్ సోర్స్ కొట్టాము అని అంటే అగైన్ విల్ కమ్ టు దిస్ పేజ్. సో అప్డేట్ కొట్టామని అంటే పైన కాలమ్స్ అప్డేట్ అయిపోతాయి. ఇన్ఫ్లేషన్ అనే కాలం ఎగిరిపోయింది. అర్థమవుతుందా? సో వన్స్ మనం డేటా సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసేటప్పుడు కూడా వీ కెన్ డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఒకటేంటంటే డేటా వీ కెన్ రీలోడ్ ద అప్డేటెడ్ డేటా ఆల్సో ఫ్రమ్ ద సోర్స్. అనదర్ థింగ్ ఈజ్ యూ కెన్ ఆల్సో రీసెలెక్ట్ ద కాలమ్స్. మనకి ఏమైతే కాలమ్స్ ఉన్నాయో వాటిని రీసెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ యాడ్ ఫీల్డ్. యాడ్ ఫీల్డ్ అంటే ఏంటి? కొత్తగా ఫీల్డ్ యాడ్ చేయడం. సో యాడ్ ఫీల్డ్ కొడితే క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్. ఓకే, సో క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ అని అన్నప్పుడు ఏంటి? మనకి బేసిక్గా ఉన్న ఎగ్జిస్టింగ్ ఫీల్డ్స్ని యూస్ చేసుకొని కొత్త కాలంని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లెట్స్ ఏ నా రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఇందాక బకెట్స్ క్రియేట్ చేశాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా ట్రై చేద్దాం. ఓకే, సో పాపులేషన్ అనేది కనుక గ్రేటర్ దాన్ 100 కనుక ఉంటే, 100 మిలియన్ కనుక ఉంటే లార్జ్ కంట్రీ లేదా స్మాల్ కంట్రీ అని రాద్దాం అనుకున్నాం. సో కాలం నేమ్ ఏమేస్తానంటే కంట్రీ కేటగిరీ అని కాలం నేమ్ ఇచ్చా. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే ఫంక్షన్ అనమాట. సో లాజిక్ కండిషన్ ఏంటి? ట్రూ అయితే ఏం రావాలి, ఫాల్స్ అయితే ఏం రావాలి. సో మీ అందరికి తెలిసే ఉంటుంది కండిషనల్ ఫంక్షన్ మనకున్న వాటిల్లో అందరికి తెలిసింది ఏంటి? ఇఫ్. ఓకే, ఇఫ్ అని చెప్పేసి బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి ఫస్ట్ ఏం రాస్తాం? కండిషన్. ఓకే, కండిషన్ మనం ఏమనుకుంటున్నాం? పాపులేషన్ అనేది పాపులేషన్ గ్రేటర్ దాన్ 100. ఓకే, సో కండిషన్ అయిపోయిన తర్వాత కండిషన్ని ట్రూ స్టేట్మెంట్ని సెపరేట్ చేసేది ఏంటి? కామా. ఓకేనా? సో ట్రూ అయితే ఏం రావాలి? లార్జ్ కంట్రీ అని రావాలి. అది స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్స్లో లార్జ్ కంట్రీ అని ఇచ్చారు. సో ఇప్పుడు ట్రూ స్టేట్మెంట్ని ఫస్ట్ స్టేట్మెంట్ని సెపరేట్ చేసేది మళ్ళీ కామా. సింగిల్ కోట్స్లో ఏంటి? ఇప్పుడు స్మాల్ కంట్రీ సింగిల్ కోట్స్ ఎండ్ బ్రాకెట్ క్లోజ్. సో అర్థమైందా? ఇఫ్ బ్రాకెట్ పాపులేషన్ ఏ ఫీల్డ్ అయితే మనం చెక్ చేయాలనుకుంటున్నామో పాపులేషన్ అనే ఫీల్డ్ గ్రేటర్ దాన్ 100 అని ఇచ్చాం. ట్రూ అయితే ఏంటి? లార్జ్ కంట్రీ. ఫాల్స్ అయితే ఏంటి? స్మాల్ కంట్రీ. సో ఇక్కడ ఫీల్డ్ నేమ్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ కండిషన్ మనం బ్యాక్ ఎండ్లో రాస్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ విల్ గెట్ స్కాన్డ్. అంటే ఈ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటి? ఫస్ట్ రికార్డ్ స్కాన్ అయింది పాపులేషన్ 3.2. సో కొత్త కాలంలో ఏమొచ్చింది? స్మాల్ కంట్రీ అని వచ్చింది. సెకండ్ రికార్డ్కి వస్తుంది, థర్డ్ రికార్డ్కి వస్తుంది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ విల్ బి స్కాన్డ్
స్కాన్ చేసి ఈ కండిషన్ ట్రూ అయితే ఇది వస్తుంది, ఫాల్స్ అయితే ఇది వస్తుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ కంట్రీ ఫీల్డ్ నేమ్ కొత్తగా మనం క్రియేట్ చేస్తున్న ఫీల్డ్ నేమ్ ఇచ్చాము, ఇక్కడ దానికి ఎక్స్ప్రెషన్ ఇచ్చాము, ఆ డేటా ప్రివ్యూ. సో డేటా ప్రివ్యూ అంటే ఏంటి అంటే మనకి ఈ కండిషన్ ట్రూ అయిన తర్వాత మనకు వచ్చే ఎన్ని రికార్డ్స్ వస్తాయి, దీంట్లో ఎన్ని వాల్యూస్ వస్తాయి, ఓన్లీ 2 వాల్యూస్ వస్తాయి, బికాస్ మనం ఇచ్చింది టూ వాల్యూసే కాబట్టి. ఓకేనా? సో ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేస్తున్నాం. క్రియేట్ అని క్లిక్ చేస్తే ఏమొచ్చింది? సో కంట్రీ కేటగిరీ అనే ఫీల్డ్ వచ్చింది. సో కంట్రీ కేటగిరీ అనే ఫీల్డ్ లో స్మాల్ కంట్రీ కింద ఎన్ని కంట్రీస్ వచ్చాయి, లార్జ్ కంట్రీ వచ్చాయి, 4 కంట్రీస్ వచ్చాయి. ఇది కొత్త కాలం క్రియేట్ అయిపోయింది కంట్రీ కేటగిరీ అనేది. ఓకే, ఇది లోడ్ చేయాలంటే మనకు తెలిసిందే, లోడ్ డేటా క్లిక్ చేసామంటే లోడ్ అయిపోద్ది. ఓకేనా? సో క్లిక్ లోడ్ డేటా, న్యూ కాలం. ఓకే, సో ఇండెక్సింగ్ అయింది, అంతా అయిపోయింది. సో బేసిక్గా ఇప్పుడు మనం ఏం చేసాం, యాడ్ ఫీల్డ్ అని చెప్పేసి ఒక కండిషన్ రాసి కొత్త కాలంని మనం క్రియేట్ చేసాం. సో ఎప్పుడైనా కొత్త కాలం క్రియేట్ చేయాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న కాలమ్స్ మీద కండిషన్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది సెలెక్ట్ డేటా ఫ్రమ్ సోర్స్, యాడ్ ఫీల్డ్, టేబుల్ ఎడిట్ చేయటం, రీలోడ్ డేటా ఫ్రమ్ సోర్స్. ఓకే, సో దీని తర్వాత మనకున్న ఆప్షన్స్ ఏంటి అని అంటే అన్పివోట్. అన్పివోట్ అంటే ఏంటి, అసలు పివోట్ అంటే ఏంటి? సో పివోట్ అంటే ఏంటి అని అంటే ఐ విల్ షో యూ. పివోట్ అంటే ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట. టేబుల్ వచ్చేసి సో ఇప్పుడు 1 2 3 plus update అయింది 150. సో ఇప్పుడు ఇది ఏ డేటా ఏమర్థమవుతుంది? ఎంప్లాయీ శాలరీ. ఓకే, సో ఇక్కడ కాలం నేమ్స్ ఏమేమి ఉన్నాయి? ఎంప్లాయీ ఐడి, నేమ్, మంత్. కాలం నేమ్స్ ఏమున్నాయి? జాను, ఫెబ్, అది కాలం నేమ్స్, కానీ అవి యాక్చువల్గా ఏం డేటా? మంత్ నేమ్. సో అప్పుడు ఫీల్డ్ నేమ్ ఏమి ఉండాలి? మంత్ అని ఉండాలి. మంత్ అని ఉండాలి. జాను, ఫెబ్, మార్చి, ఏప్రిల్ అనేది దానిలో వాల్యూస్గా ఉండాలి. ఈ కింద ఏం డేటా? 100 అనేది, 100, 150 అనేది శాలరీ ఇన్ఫర్మేషన్. దానికి కాలం నేమ్ ఏమి ఉండాలి? శాలరీ అని ఉండాలి. సో ఇలా ఇక్కడ ఏముంది అంటే ఇవి రోస్ గా ఉండాల్సినవి ఎలా ఉన్నాయి? కాలమ్స్ గా ఉన్నాయి. అంటే రోస్ అనేవి కాలమ్స్ గా ఉంటే దాన్ని మనం పివోట్ డేటా అని అంటాం, పివోట్ టేబుల్ అని అంటాం. ఓకేనా? సో మనకి ఇలా ఉంటే క్లిక్ లో మనం లోడ్ చేసినప్పుడు కాలం నేమ్స్ ఏమొస్తాయి? జాను, ఫెబ్, మార్చి వస్తాయి. అలా రాకూడదు కదా. సో మనకు కావాల్సింది ఈ జాను, ఫెబ్, మార్చి, ఏప్రిల్ అనే మంత్ అనే నేమ్ కింద రావాలి. రైట్? సో this kind of data can be loaded and can be converted అనమాట. I will show you how. So let's say ఈ టేబుల్ మనం క్రియేట్ చేసాము. ఓకే, దిస్ ఈస్ ఫైన్ కంట్రీ. దాని తర్వాత ఐఎమ్ లోడింగ్ అనదర్ టేబుల్. సో ఐ నీడ్ టు లొకేట్ వేర్ ఇట్ ఈస్. సో users desktop pivot. Okay, so once pivot is selected, there is nothing we can do here. So I'm just loading the data. Data has been loaded. Select it, edit. Okay, unpivot. So here it will ask you select a column to see more details. So here what we have to do is even on the bug. So here what we have to do is సో యాక్చువల్గా దీనిలో బగ్ ఉంది. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ హియర్. ఐ విల్ షో ఇట్ ఇన్ గూగుల్ క్లౌడ్. సో ఈ పివోట్ టేబుల్ అనే దాంట్లో బగ్ ఉందన్నమాట ఈ వర్షన్స్లో, ఇంకా ఫిక్స్ చేయలేదు నవంబర్ వర్షన్లో కూడా. సో పివోట్ డేటాని అన్పివోట్ ఎలా చేస్తాం అనేది క్లిక్ క్లౌడ్లో చేసి చూపిస్తాను. మీరు కూడా క్లిక్ క్లౌడ్లో ప్రాక్టీస్ చేయండి.
So data files, import data, choose file, desktop, pivot XSS, 8 KB, done. New app, pivot. చెప్పేటప్పుడు ఎవరికి ఏమైనా డౌట్ ఉన్నా అక్కడే అడగండి ఆపి. సో టేబుల్ యాజ్ ఇట్ ఈస్ గా లోడ్ చేస్తాను ఇక్కడ కూడా. సేమ్ యాడ్ డేటా, so data has been loaded. So data manager, సో ఇక్కడ టేబుల్ లోడ్ చేసాను చూడండి. సో మనం ఏదైతే పివట్ టేబుల్ డేటా తీసుకున్నామో ఆ టేబుల్ లోడ్ చేసాం. టేబుల్ లోడ్ చేసినప్పుడు అది సెలెక్ట్, ఎడిట్ అయిన తర్వాత ఏంటి, అన్పివోట్. ఓకే, సో అన్పివోట్ సెలెక్ట్ చేసాను. అన్పివోట్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కింద వస్తుంది చూడండి, ఏమొస్తుంది ఇక్కడ, సెలెక్ట్ విచ్ ఫీల్డ్స్ యూ వాంట్ టు ట్రాన్స్పోజ్ ఇన్ టు రోస్. ఓకే, from the selected fields rows are created with the title header, attribute field and get field. సో ఇప్పుడు మనం ఏ ఫీల్డ్స్ ని, ఏ కాలమ్స్ ని రోస్ గా కన్వర్ట్ చేయాలి, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, అంతేనా, వచ్చేసినాయా. సో ఈ ఫీల్డ్ నేమ్ ఏమి ఉండాలి, మంత్, ఈ ఫీల్డ్ కి శాలరీ. సో ఫస్ట్ క్రియేట్ చేసి దాని తర్వాత రీనేమ్ చేస్తాం. సో అప్లై అన్పివోటింగ్. అప్లై అన్పివోటింగ్ కొట్టగానే ఏమవుతుంది, మనకు డేటా ఎలా అయితే కావాలో అలా వచ్చేస్తుంది. సో డేటా వచ్చేసిన తర్వాత దాన్ని ఇక్కడ మంత్, సో దీన్ని సాలరీ. సో అర్థమైందా. ఇప్పుడు లోడ్ డేటా. సో అన్పివోటింగ్ అంటే అర్థమైందా. సో వెనెవర్ వీ హ్యావ్ ది డేటా యాజ్ rows as columns, then we need to convert those columns into rows. సో ఒక కాలమ్స్ ని రోస్ గా కన్వర్ట్ చేయడాన్ని మనం పివోటింగ్ అని అనమాట. ఓకే, అది చేయాలంటే మనం అన్పివోట్ అనే ఆప్షన్ ని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇది ఏంటంటే బేసిక్ గా క్లిక్సెన్స్ డెస్క్టాప్ లో బగ్ ఉంటుంది. సో చూడు సేమ్ అదే మనం ఇక్కడ చేస్తే, సో అన్పివోట్ చేసిన సెలెక్ట్ విచ్ రోస్ యూ వాంట్ టు ట్రాన్స్పోజ్ అని అడిగింది, జాన్, ఫెబ్, ఇప్పుడు వస్తుంది. వేరే ఆప్షన్ ఏం పోతాను అంటే అదే సెలెక్ట్ చేసా, మరి ఇందా రాలేదు. సో ఇప్పుడు ఇట్ ఈస్ కమింగ్ నా సేమ్. ఓకే, సో మీకు వస్తే దీనిలోనే ట్రై చేయండి. ఓకే,
సో లోడ్ డేటా, ఇట్ విల్ బి లోడెడ్. సో ఇది అన్పివోటింగ్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఆప్షన్స్ మొత్తం చూసినట్టయినా అన్పివోటింగ్ చూసాము, యాడ్ ఫీల్డ్ చూసాము, సెలెక్ట్ డేటా ఫ్రమ్ సోర్స్ చూసాము, ఎడిట్ చూసాము, రీలోడ్ డేటా చూసాము, డిలీట్ కొట్టేసాము అనుకో డిలీట్ అయిపోతుంది. సపోజ్ ఈ షీట్ నేను డిలీట్ చేయాలనుకో, డిలీట్ ఈ టేబుల్ని డిలీట్ చేయాలంటే టేబుల్ డిలీట్ అయిపోతుంది. ద టేబుల్ ఈస్ డిలీటెడ్ అండ్ యూ విల్ బి రిమూవ్ ద నెక్స్ట్ టైం రీలోడ్ ద డేటా. అంటే ఈ బబుల్ పోవాలి అని అనుకో, డేటా లోడ్ చేసామంటే ఆ బబుల్ పోతుంది. ఓకేనా, డేటా అనేది ఆబ్వియస్లీ పోయింది, బట్ అది మనకు కనబడకుండా పోవాలి అంటే అది బబుల్ పోవాలి. సో ఇక్కడ వరకు చూసాం, రైట్. సో ఈ 3 డాట్స్ ఉన్నాయి చూసావా, ఈ 3 డాట్స్ లో వ్యూ డీటెయిల్స్ అంటే ఏంటంటే ఆ టేబుల్ డీటెయిల్స్ అనమాట, సోర్స్ టేబుల్ డీటెయిల్స్. ఓకేనా, ఈ 3 డాట్స్ లో ఇంకా 2 ఆప్షన్స్ ఏముంటాయని అంటే సింక్రనైజ్ స్క్రిప్టెడ్ టేబుల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సింక్రనైజ్ స్క్రిప్టెడ్ టేబుల్స్ అంటే మనం రియల్ టైంలో ఎలా చేస్తామని చెప్పాను, స్క్రిప్ట్ యూస్ చేసి టేబుల్స్ లోడ్ చేస్తామని చెప్పాను. సో అలా స్క్రిప్ట్లో లోడ్ చేసిన టేబుల్స్ కూడా మనం డేటా మేనేజర్లో యూజ్ చేయాలి అని అంటే ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, ఎడిట్ చేయటం, అన్పివోటివ్, ఇవన్నీ చేయాలి అని అంటే ఈ ఆప్షన్ చెక్ చేయాలన్నమాట. స్క్రిప్టెడ్ టేబుల్ అది ఇప్పుడు రాదు, మనం స్క్రిప్ట్ యూస్ చేసేటప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ చెప్తాను. పైన కన్కాటినేట్ టేబుల్స్ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు కంట్రీ లోడ్ చేశాను. సో ఇక్కడ కన్కాటినేషన్ అంటే ఏంటి జనరల్గా? యాడింగ్ 2 టేబుల్స్. యాడింగ్ అంటే ఏంటి? సపోజ్ టేబుల్ 1లో ఒక 5 రికార్డ్స్ ఉన్నాయి, కాలం నేమ్స్ వచ్చేసరికి ఏబిసి. టేబుల్ 2లో ఇంకొక 6 రికార్డ్స్ ఉన్నాయి, కాలం నేమ్స్ వచ్చేసి ఏబిసి. ఈ 2 టేబుల్స్ని కన్కాటినేట్ చేయటం అంటే ఏంటి? జాయిన్ ఈస్ డిఫరెంట్. సో కన్కాటినేట్ చేయటం అంటే ఫస్ట్ ఉన్న 5 రికార్డ్స్కి నెక్స్ట్ టేబుల్లో ఉన్న 6 రికార్డ్స్ అపెండ్ చేయటం, యాడ్ చేయటం. టోటల్ 2 రికార్డ్స్ ఉంటాయి, 11 రికార్డ్స్ ఉంటాయి. సో ఈ సినారియో ఎప్పటి వరకు? హలో అనిల్ చెప్పు. స్క్రీన్ మామూలుగా విడిగా చెప్తున్నావా వాళ్ళకి, లేకపోతే స్క్రీన్ మీద చూపించే చెప్తున్నావా? మామూలుగానే చెప్తున్నా, ఊరక కన్కాటినేషన్ అంటే ఏదో చెప్తున్నా. ఓకే ఓకే ఓకే, అదే స్క్రీన్ మీద ఏమైనా చూపిస్తున్నాను, స్క్రీన్ షేరింగ్ అయిపోయిందని చెప్తాను. లేదు, ఈ స్క్రీన్ వస్తా ఇప్పుడు ముందు చెప్పి చేద్దామని చెప్పేసి. ఓకే అన్న, ఓకే. సో బేసిక్గా కన్కాటినేషన్ అంటే ఏంటి అని అంటే ఒక టేబుల్లో ఉన్న డేటాకి ఇంకొక టేబుల్లో ఉన్న డేటాని అపెండ్ చేయటం. ఇది ఎప్పుడు జరుగుతుంది? సపోజ్ ఇప్పుడు కంట్రీ నేము క్యాపిటల్ ఉంది ఫస్ట్ టేబుల్లో, కంట్రీ నేమ్ వచ్చేసరికి ఇండియా, శ్రీలంక 2 కంట్రీస్ ఉన్నాయి అనుకో, దానికి కరస్పాండింగ్ క్యాపిటల్స్ ఉన్నాయి. ఓకే, ఇండియా ఢిల్లీ ఉంది, శ్రీలంక కొలంబో ఉంది. దాని తర్వాత సెకండ్ టేబుల్లో కంట్రీ ఉంది, సిటీ ఉంది అనుకో, అప్పుడు ఎలా కన్కాటినేట్ అవుతాయి? కంట్రీ కింద కంట్రీ వెళ్ళిపోతుంది, ఓకే, క్యాపిటల్ కింద సిటీ రాదు కదా. సో అలా రావాలంటే ఏంటి? సెకండ్ టేబుల్లో కూడా ఏముండాలి? ఫీల్డ్ నేమ్స్ ఏమి ఉండాలి. అంటే ఏంటి? 2 టేబుల్స్లో కూడా ఫీల్డ్ నేమ్స్ సేమ్ ఉంటే ఆటోమేటిక్గా కన్కాటినేట్ అయిపోతాయి. అలా కాకుండా డిఫరెంట్ ఉంది అనుకో, ఇప్పుడు నేను చెప్పిన సినారియోలో ఫస్ట్ టేబుల్లో కంట్రీ ఉంది, దాని తర్వాత క్యాపిటల్ ఉంది, 2వ టేబుల్లో కంట్రీ ఉంది, సిటీ ఉంది అనుకో, అప్పుడు ఏమవుతుంది? 3 కాలమ్స్ వస్తాయి. ఫస్ట్ టేబుల్లోనేమో కంట్రీ క్యాపిటల్ సిటీ, కంట్రీ క్యాపిటల్ సిటీ వస్తాయి. ఫస్ట్ టేబుల్లోనేమో సిటీ నల్ వస్తాయి, సెకండ్ టేబుల్లో క్యాపిటల్ నల్ వస్తాయి. సో ఈ కన్కాటినేషన్ అనేది ఇప్పుడు నేను విత్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. సో కన్కాటినేషన్ అంటే అర్థమైందా? యాడింగ్ ది డేటా ఆఫ్ 1 టేబుల్ విత్ అనదర్ డేటా, జస్ట్ అపెండ్ చేయటం అంతే. సో ఇప్పుడు కంట్రీ 1 అనే టేబుల్ ఉంది. సో దీంట్లో ఐఎమ్ జస్ట్ రీలోడింగ్ ద డేటా ఫ్రమ్ సోర్స్. సేమ్ ఫుల్ జాయిన్ అనగానే అంతే కదా, 2 టేబుల్స్ లో డేటా వస్తుంది. జాయిన్ ఈస్ డిఫరెంట్. అంటే ఇప్పుడు అక్కడ కూడా అంటే ఫంక్షనాలిటీ పరంగా అది మ్యాచ్డ్ కాలమ్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు డిఫరెంట్ అవుతాయి కదా. డిఫరెంట్ వస్తాయి. ఇది అట్లా కాదు, జస్ట్ అపెండ్ అవుతాయి అంతే. మ్యాచ్డ్ కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ టేబుల్లో ఇండియా ఉంది, సెకండ్ టేబుల్లో కూడా ఇండియా సిటీ వేరేది ఉంది, 2 వస్తాయి. అప్పుడు 2 వస్తాయి. సో ఐఎమ్ లోడింగ్ దట్ డేటా. సో ఇప్పుడు నేను కంట్రీ 1 అనే టేబుల్ని లోడ్ చేశాను. ఓకేనా, కంట్రీ 1 అనే టేబుల్ ఉంది మనకి. ఐఎమ్ లోడింగ్ కంట్రీ 2 నౌ. సో ప్లస్, సో I'm going to the folder where I have the data. కంట్రీ 2 అనేది లోడ్ చేస్తున్నాను. కంట్రీ 2 కూడా ఏంటి, అన్ని ఫీల్డ్ నేమ్స్ సేమ్ యాజ్ కంట్రీ 1.
country, capital, area, population growth, currency, like this. Okay, I'm adding data. ఏమైంది? ఎన్ని టేబుల్స్ కనబడుతున్నాయి ఇక్కడ? ఒకటే కనబడుతుంది. ఎందుకు? కన్కాటినేట్ అయిపోయింది. ఆటో కన్కాటినేషన్ ఎప్పుడు అయిపోయిందని చెప్పాను? రెండు టేబుల్స్ లో కనుక అన్ని ఫీల్డ్ నేమ్స్ సేమ్ ఉంటే ఆటోమేటిక్ గా కన్కాటినేట్ అయిపోయి మనకి సింగిల్ టేబులే కనపడుతుంది. అంటే యూ కెన్ ఐడెంటిఫై ఇక్కడ బబుల్లో లోపల ఎలా ఉందని అంటే మల్టిపుల్ టేబుల్స్ ఉన్నట్టే అర్థం అనమాట. సో ఇదేమైంది? ఇప్పుడు ఆటో కన్కాటినేషన్ అయిపోయింది. సో ఇంకొక సినారియో చెప్పా ఏంటి? రెండు ఫీల్డ్స్ లో రెండు టేబుల్స్ లో ఫీల్డ్ నేమ్స్ డిఫరెంట్, బట్ వీ వాంట్ టు కన్కాటినేట్. ఓకేనా? అది అలాగో చూద్దాం. ఇంకొక టేబుల్ లోడ్ చేస్తాను నేను. కంట్రీ 3. దీనిలో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? 3 ఫీల్డ్స్. ఈ 3 ఫీల్డ్స్ కూడా ఆ టేబుల్లో ఉన్నాయి. ఏది? కంట్రీ 1 లో, కంట్రీ 2 లో ఉన్నాయి. కానీ వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. సో యాడ్ డేటా, సపరేట్ టేబుల్ అయిపోయింది కదా. బట్ ఇప్పుడు మనం దీన్ని కన్కాటినేట్ చేయాలనుకున్నాం అనుకో, ఈ 3 డాట్స్ దగ్గరికి వచ్చేసి కన్కాటినేట్ టేబుల్స్ క్లిక్ చేస్తే సెలెక్ట్ ద 2 టేబుల్స్ టు కన్కాటినేట్. సో ఫస్ట్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే ఏమొచ్చినాయి? అన్ని కంట్రీలో ఉన్న ఫీల్డ్ నేమ్స్ వచ్చినాయి. ఓకే, సెలెక్ట్ ఏ సెకండ్ టేబుల్ దట్ ఫీల్డ్స్ దట్ విల్ బి మ్యాప్డ్ అపాన్ ద సెలెక్షన్. సో సెకండ్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎలా మ్యాప్ అయినాయో చూడండి. ఫస్ట్ టేబుల్లో ఉన్న కంట్రీ, సెకండ్ టేబుల్లో ఉన్న కంట్రీ మ్యాప్. క్యాపిటల్ కింద క్యాపిటల్ లేదు, ఏరియా కింద ఏరియా వచ్చింది, పాపులేషన్ లేదు, పాపులేషన్ గ్రోత్ లేదు, కరెన్సీ లేదు, ఇన్ఫ్లేషన్ లేదు, అఫీషియల్ నేమ్ ఆఫ్ ద కంట్రీ కింద అఫీషియల్ నేమ్ ఆఫ్ ద కంట్రీ వచ్చింది. ఇక్కడ నువ్వు చూస్తే టోటల్ 8 ఫీల్డ్స్ ఉన్నాయి. మ్యాప్డ్ ఫీల్డ్స్ 3 ఫీల్డ్స్, అన్మ్యాప్డ్ ఫీల్డ్స్ 5 ఫీల్డ్స్. అర్థమవుతుందా? సో ఏదైతే మ్యాచ్ అవుతుందో దాని కిందకి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. అలా కాకుండా మనం ఎడిట్ చేయాలంటే మ్యాపింగ్స్ మనం ఇక్కడ ఎడిట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఉంది కదా, సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇట్లా కూడా మనం ఎడిట్ చేయొచ్చు అనమాట. సో దీనిలో ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? ఎడిట్ కొడితే మనకు తెలుస్తుంది 197. ప్రీవియస్గా ఫస్ట్ టేబుల్లో 56 ఉండే, సెకండ్ టేబుల్లో చాలా ఎక్కువ ఉంది అనమాట. సో టోటల్గా ఇప్పుడు 197 రికార్డ్స్ వచ్చాయి. అర్థమైంది కన్కాటినేషన్ ఎలా చేసామో అందరికీ? ఓకే అన్న. సో కన్కాటినేషన్ చేసిన తర్వాత మనకి ఒక కొత్త ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూస్తే మీకు స్ప్లిట్ ఆప్షన్ వస్తుంది. ఎందుకు? ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్ యూస్ చేసి మనం ఇక్కడ కన్కాటినేట్ చేసాం కాబట్టి అట్ ద సేమ్ టైం స్ప్లిట్ కూడా చేయొచ్చు కన్కాటినేట్ టేబుల్స్ని. కన్కాటినేట్ టేబుల్ లేకపోతే నీకు స్ప్లిట్ ఆప్షన్ రాదు. సెలెక్ట్ ద టేబుల్, యూ కెన్ స్ప్లిట్ ఇట్. కంట్రీ 3, కంట్రీ 1. కంట్రీ 1 కూడా మల్టిపుల్ టేబుల్స్ కదా, స్ప్లిట్. కంట్రీ 1, కంట్రీ 2, కంట్రీ. పాత టేబుల్స్ అయిపోయినాయి. మళ్ళీ కన్కాటినేట్ చేయాలంటే కమ్ హియర్, కన్కాటినేట్ టేబుల్స్. ఏ టేబుల్స్ కన్కాటినేట్ చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ 1, కంట్రీ 2, అప్లై. మళ్ళీ కన్కాటినేట్ టేబుల్స్, కంట్రీ 1, కంట్రీ 3, అప్లై. 3 ఒకేసారి కన్కాటినేట్ కాదు, ఇంకేస్ అయినా కానీ అది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఓకే, సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. లోడ్ డేటా. సో 3 టేబుల్స్ కలిపి ఒక టేబుల్గా మనకు వచ్చేసింది. సో అర్థమైందా కన్కాటినేషన్ ఆప్షన్? సో డీటెయిల్స్ అంటే చెప్పాను కదా, ఆ టేబుల్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి అనమాట మనకి. ఓకే, సో ఈ విధంగా హలో ఓకే, సో ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇది ఒకటి ఉంది అనుకుంటా కదా, అది ఫిల్టర్. ఆల్రెడీ మనకు యాడ్ డేటాలో ఫిల్టర్ వచ్చింది, అదే ఫిల్టరా? అలాంటి ఫిల్టరే. సో ఇది స్క్రిప్ట్ వచ్చినప్పుడు హైలైట్ అవుతుంది. సో స్క్రిప్ట్ తోటి చెప్పేటప్పుడు చెప్తాను ఇది. ఓకేనా? సో ప్రస్తుతానికి ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా అందరికీ?
డేటా మేనేజర్లో. సో ఇక్కడ ఇంకా మీకు అర్థం కావాల్సిన ఇంకొక విషయం ఏంటి అని అంటే, సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్. ఓకే, కంట్రీ టేబుల్ ఉంది కదా. సో దాని తర్వాత ఐఎమ్ లోడింగ్ అనదర్ టేబుల్. లెట్స్ సే కస్టమర్ అనేది యాడ్ చేశాను. ఓకే, సో కస్టమర్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి? కస్టమర్ ఐడి ఉంది, కస్టమర్ ఉంది, అడ్రస్ ఉంది, సిటీ, జిప్, కంట్రీ. సో కంట్రీ అనేది ఉంది కదా. సో కంట్రీ అనే టేబుల్లో కూడా కంట్రీ ఉంది కదా. సో ఉన్నా కానీ కంట్రీ కస్టమర్ ఎందుకు అసోసియేట్ అవ్వట్లేదు? దే హ్యావ్ టు గెట్ అసోసియేటెడ్ ఆటోమేటికల్లీ బికాస్ దే టు హ్యావ్ ది కామన్ ఫీల్డ్ నేమ్. రెండు కామన్ ఫీల్డ్ నేమ్స్ ఉన్నా కానీ అసోసియేట్ అవ్వట్లేదు కదా. ఒకటే ఫీల్డ్ నేమ్ ఉంది కదా అక్కడ, అన్ని సేమ్ మొత్తం అన్ని ఫీల్డ్ నేమ్స్ లేవు కదా. కన్కాటినేషన్ కాదు నేను చెప్పేది, అసోసియేషన్. రెండింటి మధ్య రిలేషన్. సో ట్రాన్సాక్ట్ అనేది లోడ్ చేస్తాను. సో నేను మనం ఏం చెప్పుకున్నాం, రెండు టేబుల్స్ మధ్య అసోసియేషన్ ఉండాలి అని అంటే ఏంటి? కామన్ ఫీల్డ్ ఉండాలి. బట్ ఇక్కడ కామన్ ఫీల్డ్ ఉన్నా కానీ మనకు అసోసియేట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అని అంటే దేర్ ఈస్ అనదర్ కాన్సెప్ట్ దట్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్. సో మనం ఇప్పుడు టేబుల్ ఏదైనా ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సపోజ్ మార్కెట్స్ కాదు, ఐ విల్ సెలెక్ట్ మెంబర్స్ CSV సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ యాడ్ డేటా కొట్టే ముందు 3 డాట్స్ ఉన్నాయి, గమనించారా? ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఏంటది? డేటా ప్రొఫైలింగ్ అనేది. ఇది ఆల్వేస్ ఎనేబుల్డ్ లో ఉంటుంది. ఓకే, సో డేటా ప్రొఫైలింగ్ ఎనేబుల్ లో ఉండటం వల్ల మనకి ఏమవుతుంది? రికమెండేషన్స్ వస్తున్నాయి. ఆటోమేటిక్గా కంట్రీ అనే ఫీల్డ్ కనుక ఉంటే కంట్రీని డిటెక్ట్ చేసి మనకి ఐకాన్ వస్తుంది, కంట్రీ ఐకాన్ వస్తుంది. సో ఇవన్నీ వస్తున్నాయి అనమాట. సో వాట్ ఈస్ డేటా ప్రొఫైలింగ్ అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ వి డిజేబుల్ డేటా ప్రొఫైలింగ్ చూద్దాం. సో డిజేబుల్ చేశాను డేటా ప్రొఫైలింగ్, డిజేబుల్ చేసి మెంబర్స్ అనే టేబుల్ని యాడ్ చేశాను. ఓకే, సో దీంతో పాటుగా ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ ద ప్రీవియస్ టేబుల్స్. సో ప్రీవియస్గా లోడ్ చేసిన టేబుల్స్ని డిలీట్ చేస్తున్నాను. ఎందుకు డిలీట్ చేస్తానంటే అవన్నీ డేటా ప్రొఫైలింగ్ అనేది ఎనేబుల్ చేసి లోడ్ చేసాం. ఓకే, సో కంట్రీ డిలీట్. సో అవన్నీ డేటా ప్రొఫైలింగ్ ఎనేబుల్ చేసి లోడ్ చేశాం కాబట్టి అవన్నీ డిలీట్ చేస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ టు షో యూ how this thing will be when we use data profiling disabled. So country అనేది లోడ్ చేస్తున్నాను. సో డేటా ప్రొఫైలింగ్ డిసేబుల్, యాడ్ డేటా. ఓకే, సో కస్టమర్ డేటా ప్రొఫైలింగ్ డిసేబుల్డ్. ఇది ఎనేబుల్ చేసి డిస్టర్బెన్స్ వస్తుందా? నగేష్ మ్యూట్ లో లేడు అనుకుంటా. మన మాలంపాటి వారు మ్యూట్ లో లేరు. గ్రీన్ హేమంత్ మాలంపాటి. ఓకేనా ఇప్పుడు నగేష్? ఓకే, సో నేనేం చెప్తున్నానంటే డేటా ప్రొఫైలింగ్ డిజేబుల్ చేసి టేబుల్స్ లోడ్ చేసి చూపిస్తున్నాను. సో యాడ్, సో ఇంకొక టేబుల్ లోడ్ చేస్తున్నాను. సో సేల్స్ మ్యాన్ అనే టేబుల్ని లోడ్ చేస్తాను. సో డిజేబుల్. సో ఇందాక మనకి డేటా ప్రొఫైలింగ్ ఎనేబుల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ అసోసియేషన్స్ ఎనేబుల్ వచ్చాయా? రాలేదు. బట్ ఇప్పుడు ఆటోమేటిక్ అసోసియేషన్స్ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అని అంటే డేటా ప్రొఫైలింగ్ అనేది డిజేబుల్ చేసాం. మరి ఇప్పుడు ఇక్కడ రికమెండేషన్స్ వస్తాయా అని అంటే రికమెండేషన్స్ రావు. ఎందుకు రావు? మనం డేటా ప్రొఫైలింగ్ అనేది డిజేబుల్ చేసాం. సో డేటా ప్రొఫైలింగ్ అనేది ఎనేబుల్ చేస్తే మాత్రమే మనకి అసోసియేషన్కి రికమెండేషన్స్ వస్తాయి. ఓకేనా? సో దాంతో పాటుగా టేబుల్స్కి వెళ్ళాం. సో ఇంతకుముందు డేటా ప్రొఫైలింగ్ అనేది ఎనేబుల్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి? ఇక్కడ ఐకాన్ వచ్చింది కదా, కంట్రీ ఐకాన్. అంటే ఏంటి? జియోగ్రఫికల్ లొకేషన్ ఉంది దీంట్లో అని చెప్పేసి వచ్చింది. కానీ ఇప్పుడు జియోగ్రఫికల్ లొకేషన్ వచ్చిందా? రాలేదు.
అంటే ఏంటి అర్థం అంటే డేటా ప్రొఫైలింగ్ అనేది ఎనేబుల్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకి ఈ జియోగ్రాఫికల్ లొకేషన్ కి సంబంధించినటువంటి ఐకాన్స్ వస్తాయి, అదే విధంగా అసోసియేషన్ కి రికమెండేషన్స్ కూడా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఏంటి మనం మాన్యువల్ గా చేసుకోవాలి. సో మాన్యువల్ గా చేసుకోవాలంటే లెట్ మీ లోడ్ అనదర్ టేబుల్. జస్ట్ ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఇంకొక టేబుల్ని లోడ్ చేస్తున్నాను. సో సేల్స్ అనే టేబుల్ని లోడ్ చేస్తున్నాను. ట్రాన్సాక్ట్, ఫీల్డ్ నేమ్స్, డిజేబులింగ్ డేటా ప్రొఫైలింగ్, యాడ్ డేటా. సో చూసారా, సేల్స్ మ్యాన్ ట్రాన్సాక్ట్ ఆటోమేటిక్గా రెండింటి మధ్య సేల్స్ మ్యాన్ ఐడి అనే కామన్ ఫీల్డ్ ఉండటం వల్ల ఆటోమేటిక్గా అసోసియేట్ అయిపోయింది. ఓకే, టు మేక్ అసోసియేషన్స్ మాన్యువల్లీ యూ కెన్ డ్రాగ్ టేబుల్ అనదర్ టేబుల్. అంటే ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చూడు, సో డేటా ప్రొఫైలింగ్ అంటే రికమెండేషన్స్ రావటం అన్నదంటే మామూలుగా అయితే మనకి మాన్యువల్ ఆటోమేటిక్ గా కామన్ ఫీల్డ్ ఉందనుకో రెండింటి మధ్య, సో అది అసలు అసోసియేట్ అవ్వవు అనమాట. బట్ వెన్ ఎవర్ వీ డిజేబుల్ ది డేటా ప్రొఫైలింగ్ అనే ఆప్షన్ మనం డిజేబుల్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే రెండింటి మధ్య కామన్ ఫీల్డ్స్ ఉంటే కనుక అవి ఆటోమేటిక్ గా అసోసియేట్ అయిపోతాయి. ఓకేనా, అసోసియేట్ అయిపోయింది కదా, ఇక్కడ రాకూడదు కదా. ఏంటిది ఇక్కడ ఇప్పుడు ఇది వచ్చింది, రికమెండేషన్ వచ్చింది కదా. రికమెండేషన్ ఎందుకు వచ్చింది? ఆ రెండింటి మధ్య లేదు కాబట్టి వచ్చింది. సి ఇప్పుడు నేను ఇది డిలీట్ చేశాను అనుకో, ఇదే కదా నువ్వు రికమెండేషన్ చెప్తుంది. ఇది ఎందుకు వచ్చింది అంటే వీటి మధ్య లేదు కదా. ప్రీవియస్ గా ఏమైంది, అన్నిటికి వస్తుంది, ఏది అసోసియేట్ అవ్వదు. అర్థమవుతుందా? ఇక్కడ ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి కాబట్టి వాడికి దేనికి రాదు. ఈ కంట్రీకి కస్టమర్ కి ఆల్రెడీ అసోసియేషన్ అయిపోయిందా, అది వచ్చిందా ఇక్కడ? అనేది డేటా డిజేబుల్ చేసినాం అది. ఇప్పుడు డేటా అదే నేను చెప్పేది, డేటా ప్రొఫైలింగ్ డిజేబుల్ చేసినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇవి అసోసియేట్ అయినాయి కాబట్టి వాటికి సంబంధించింది రాదు. ఇక్కడ ఏది కానీ ఇంకా ఆప్షన్ ఏముంది, ఇవి ఒక టేబులే కదా. సో అందుకని దీనికి వస్తుంది. ఇవి ఆల్రెడీ అయినాయి కదా, ఇంతకు ముందు ఏమైంది అన్నిటికి వచ్చినాయి కదా, అంతేనా కదా. ఇప్పుడు అన్నిటికీ రావు, ఓన్లీ ఏ టేబుల్స్ అయితే అసోసియేట్ అవ్వవో వాటికి వస్తుంది. ఓకే, అదైనా అప్లై చేయొచ్చు, లేదా మనం మాన్యువల్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయినా చేయొచ్చు. కానీ డేటా ప్రొఫైలింగ్ ఎనేబుల్ చేసినప్పుడు ఏంటి, అన్నిటికీ అసోసియేషన్స్ కి రికమెండేషన్స్ వస్తాయి. వాటితోటి పాటుగా జియోగ్రాఫికల్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఐకాన్స్ కూడా వస్తాయి. ఎందుకంటే అది ఐడెంటిఫై చేస్తుంది ఇది జియోగ్రాఫికల్ లొకేషన్ డేటా అని. ఓకేనా, సో ఇది డేటా ప్రొఫైలింగ్ ఎనేబుల్ చేసినప్పుడు, డిజేబుల్ చేసినప్పుడు. ఓకే, దాని తర్వాత ఇది ఏంటంటే ఇది అండు, రీడు, ఇది హైడ్. ఓకేనా, సో ఇంకా అసలు ఈ వ్యూలో ఏమన్నా మనం మిస్ అయిన ఐటమ్ ఉందా చూసి చెప్పండి. సో మనం ఇది చెప్పుకున్నాము, సేవ్, అసోసియేషన్స్, టేబుల్స్, లోడ్ డేటా, రికమెండేషన్స్, ప్రివ్యూ, అప్లై, క్లోజ్, ఇది హోమ్, ఇదేమో జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఇది రికమెండేషన్స్, హైడ్ అండ్ షో. దాని తర్వాత కింద ఇది ఎడిట్, ఇది రీలోడ్ డేటా, ఇది డిలీట్, ఇది ఫిల్టర్ వస్తుంది. దాని తర్వాత చెప్తాను. కన్కాటినేషన్, వ్యూ డీటెయిల్స్, సింక్రనైజ్ చెప్పలేదు, అది స్క్రిప్ట్ వస్తేనే తెలుస్తుంది. సో ఇది అండు, రీడు, హైడ్. సో ఇంకా ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? సో టేబుల్ ఎడిట్ లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి, అని మిస్ అయ్యాము. సో టేబుల్ ఎడిట్ కొడితే అన్పివోట్ చెప్పుకున్నాం, యాడ్ ఫీల్డ్ చెప్పుకున్నాం, సెలెక్ట్ డేటా ఫ్రమ్ సోర్స్ చెప్పుకున్నాం. ఓకే, మళ్ళీ ఇది క్లోజ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తాం. సో నగేష్, అనిల్, నరేష్ ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉన్నాయా, మనం ఏమన్నా మిస్ అయినవి ఇక్కడ కవర్ చేస్తా చెప్పండి. లేదన్నా, ఈ స్క్రీన్ లో మొత్తం అయిపోయినాయి ఆప్షన్స్ అన్ని. నరేష్ అన్నా నగేష్ నీకు అర్థమైందా?
గిరీష్ ఏమన్నా కొంచెం ఐడియా ఏమన్నా వచ్చిందా? ఓకే, పర్లేదా? పర్లేదు కిషోర్. ఓకే, అది ప్రీవియస్ రికార్డులు ఎవరి దగ్గర ఉన్నాయి కిషోర్? రికార్డ్ వీడియోస్. హలో, ప్రీవియస్ రికార్డ్ వీడియోస్ ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రీవియస్ రికార్డ్ వీడియోసా? అక్కడ ఉన్నాయి. నేను గ్రూప్ లో మళ్ళీ పింగ్ చేస్తాలే. ఓకే, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, నేను గ్రూప్ లో పెడతాలే ఇప్పుడు. ఓకేనా? మళ్ళీ చాట్ లో అప్డేట్ చేస్తాను. ఓకే. నరేష్ ఎవరని చెప్పుకుంటున్నాడు? లేదన్నా, అదే నరేష్ మ్యూట్ చేసేవారని చెప్పుకో. బ్రష్ పెట్టుకున్నా నోట్లో. పెడతాడు, ఎవరని చెబుతున్నాడు బ్రష్ పెట్టి. ఎవరికో? రమేష్, నీకు అర్థమైనయా? ఓకే అన్న, ఏదైనా డౌట్ ఉంటే అడుగు. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటి అంటే డేటా మేనేజర్ అన్నమాట. ఇది రియల్ టైమ్ లో మనం ఎక్కువ యూజ్ చేయము, బికాస్ వీ నీడ్ టు డూ సో మెనీ థింగ్స్. ఓకే. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే డేటా లోడ్ ఎడిటర్, విచ్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం రియల్ టైమ్ లో చేసేదైనా సరే ఏదైనా సరే అదే అన్నమాట. ఓకే. సో డేటా లోడ్ ఎడిటర్ కి నావిగేట్ అవ్వాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ డిలీటింగ్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే, డిలీట్ చేయకముందే ఐ షో యూ సంథింగ్. సో డేటా లోడ్ ఎడిటర్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసి డేటా లోడ్ ఎడిటర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇదే విండోలో ఓపెన్ అయింది. పక్కన క్లిక్ చేస్తే న్యూ విండోలో ఓపెన్ అయింది. ఓకే. సో ఇది డేటా లోడ్ ఎడిటర్ అనమాట. సో డేటా లోడ్ ఎడిటర్ ఇక్కడ రాగానే ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. సో ఇవి బై డిఫాల్ట్ గా వచ్చే వేరియబుల్స్ అనమాట. వీటిని మనం గ్లోబల్ వేరియబుల్స్ అని అంటాం. ఓకే. సో ఇవేంటో చెప్తా చూడండి. సో సెట్ అనేది ఏంటంటే ఒక కీవర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ వేరియబుల్. ఓకే. సో 1000 సెపరేటర్ అంటే ఏంటి? జనరల్ గా మనం 10,000 రాయాలంటే ఎలా రాస్తాం? 10,1000 రాస్తాం, అంతేనా? సో 1000 సెపరేటర్ వచ్చేసరికి కామా, ఇక్కడ సింగిల్ కోట్స్ లో కామా. ఓకే. డెసిమల్ సెపరేటర్ అంటే 2.3 రాయాలంటే డెసిమల్ పాయింట్, డాట్. సో డాట్. మనీ 1000 సెపరేటర్ అంటే మనీ అయినా కానీ కామాని. మనీ డెసిమల్ సెపరేటర్ అంటే మనీ అయినా కానీ డాట్. మనీ ఫార్మాట్ ఏంటి? ఇప్పుడు రూపీలో వచ్చింది, ఇది పాజిటివ్ కి, ఇది నెగిటివ్ కి. అంటే ఏంటంటే మన డేటాలో ఏదైనా ఒక కాలమ్ ని మనీ ఫార్మాట్ గా మనం గనక డిక్లేర్ చేసాము అని అంటే అది ఏ ఫార్మాట్ లో రావాలి? లెట్స్ సే మనకు ఒక కాలమ్ ఉంది, సేల్స్ అనే కాలమ్ ఉంది. సేల్స్ లో 100, 200, 300 అలా వాల్యూస్ ఉన్నాయి. ఓకే. అండ్ యూ వాంట్ టు ట్రీట్ దట్ కాలమ్ యాజ్ ఎ మనీ. సో మనీగా దాన్ని మార్చేస్తే అప్పుడు ఏమొస్తుంది అంటే 100 ప్లేస్ లో ఏమొస్తుంది అని అంటే ఇది వస్తుంది, రూపీ 100.00. అదే నెగిటివ్ వాల్యూ అనుకో, మైనస్ రూపీ సింబల్ 100.00. సపోజ్ ఈ రిక్వైర్మెంట్ ఏంటి? నీకు జీరోస్ అవసరం లే, జీరోస్ వద్దు అని అనుకున్నప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ జీరోస్ తీసేస్తావు, బోత్ పాజిటివ్ కి నెగిటివ్ కి తీసేస్తే ఏమవుతుంది? ఈ ఫార్మాట్ కి మారిపోతుంది. అర్థమవుతుందా? ఇవన్నీ ఫార్మాటింగ్ అనమాట. సో మనీ ఫార్మాట్ ఇది. దాని తర్వాత టైం ఫార్మాట్ HMMSSTT. డేట్ ఫార్మాట్ DDMMYYYY. టైం స్టాంప్ అంటే ఏంటి? డేట్ ప్లస్ టైం అనమాట. సో DDMMYYYY, అవర్, మినిట్, సెకండ్. ఫస్ట్ వీక్ డే అంటే 0 నుంచి 6 వరకు స్టార్ట్ అవుతాయి. 0 అంటే మండే, 6 అంటే సండే. నీ వీక్ ఎప్పుడు స్టార్ట్ కావాలని ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ బై డిఫాల్ట్ గా సండేతో స్టార్ట్ అవుతుంది వీక్. లేదు నీకు మండే తోటి స్టార్ట్ కావాలని అంటే జీరో పెట్టామంటే మండే తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే. బ్రోకెన్ వీక్ డేస్ అవసరం లేదు, రిఫరెన్స్ డే అవసరం లేదు. ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ 1 అంటే జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇయర్ స్టార్ట్ అన్నాం అనుకో జనవరి నుంచి అన్నట్టు. మార్చ్ కావాలంటే థర్డ్ పెట్టేటం. జనరల్ గా జనవరి కానీ ఏప్రిల్ కానీ ఉంటుంది. ఏప్రిల్ కావాలంటే 4 పెడతాం. క్రియేట్ సెర్చ్ ఇండెక్స్ ఆన్ రీలోడ్. నేను చెప్పాను గుర్తుందా మీకు? క్లిక్ లో బ్యాక్ ఎండ్ ఇంజిన్ వచ్చేసి క్లిక్స్ ఇంజిన్ అంటాం, క్లిక్ ఇండెక్సింగ్ ఇంజిన్. అది ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే ఇండెక్సింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. అలా చేయాలి అని అంటే ఇక్కడ రీలోడ్ చేసినప్పుడు ఇక్కడ ఆప్షన్ 1 ఉండాలి. క్రియేట్ సెర్చ్ ఇండెక్స్ ఆన్ రీలోడ్ అనే వేరియబుల్ కి వాల్యూ 1 ఉండాలి. ఇక్కడ 0 పెట్టా అంటే ఇండెక్సింగ్ అవ్వదు, పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. సో ఇట్ షుడ్ బి 1. నెక్స్ట్ మంత్ నేమ్స్ జాన్వరి, ఫెబ్, డిసెంబర్ దాకా. లాంగ్ మంత్ నేమ్స్ జనవరి, ఫిబ్రవరి. డే నేమ్స్ మండు అట్లా. లాంగ్ డే నేమ్స్ మండే, ట్యూస్డే, వెన్స్డే అట్లా. న్యూమరికల్ అబ్రివేషన్. ఇప్పుడు 3 zeros వస్తే ఏం పెడతాం మనం?
10,000 10K అంటాం కదా, అంతేనే కదా. 3 zeros వస్తే K, 6 zeros వస్తే మిలియన్, 9 zeros వస్తే G, 12 వస్తే ట్రిలియన్, 15 వస్తే P, 18 వస్తే E, 21 వస్తే Z, 24 వస్తే Y, -3 వస్తే M, -6 వస్తే ఇది ఈ సింబల్, -9 వస్తే N, అట్లా. సో ఆ అబ్రివేషన్స్ మొత్తం ఇక్కడ వేరియబుల్లో సెట్ చేసేసుకుంటాం అనమాట. సో అర్థమైంది ఎప్పుడు నేను చెప్పింది. సో ఇవన్నీ ఏంటంటే గ్లోబల్ వేరియబుల్స్ అనమాట, బై డిఫాల్ట్గా నువ్వు లోడ్ చేస్తే వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనం డేటా ఎక్కడి నుంచి లోడ్ చేసాం ఇందాక? ఏ వ్యూ నుంచి? డేటా మోడల్, డేటా మేనేజర్ నుంచి మనం లోడ్ చేసాం. సో డేటా మేనేజర్ నుంచి మనం లోడ్ చేసేటప్పుడు కనెక్షన్స్ క్రియేట్ చేసాం కదా, ఆ కనెక్షన్స్ ఇక్కడ ఉంటాయి చూడు. మనం డేటా సోర్సెస్ అనే ఫోల్డర్ ని క్రియేట్ చేసాం, డెస్క్టాప్ అనే ఫోల్డర్ కి క్రియేట్ చేసాం. అంతేనా? డెస్క్టాప్ నుంచి ఒక ఫైల్ లోడ్ చేసాము, డేటా సోర్సెస్ అనే ఫోల్డర్ నుంచి లోడ్ చేసాం. సో అలా లోడ్ చేసాం కాబట్టే మనకి ఇక్కడ ఇవన్నీ వచ్చేసినాయి అనమాట. మరి స్క్రిప్ట్ ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ చూడండి, ఆటో జనరేటెడ్ సెక్షన్ అనే ఒక ట్యాబ్ క్రియేట్ అయింది. సో ఆటో జనరేటెడ్ సెక్షన్ అనే ట్యాబ్లో ఏముంటుంది అని అంటే స్క్రిప్ట్ ఉంటుంది, మనం లోడ్ చేసిన టేబుల్స్కి సంబంధించిన స్క్రిప్ట్. ఓకే, సో ఈ ఆటో జనరేటెడ్ సెక్షన్ అనేది నేను క్లిక్ చేస్తే కనుక చూడండి, సో మనం ఇందాక లోడ్ చేసిన 4 టేబుల్స్కి సంబంధించిన స్క్రిప్ట్ ఇదంతా. ఓకే, సో దీన్ని మనం ఎడిట్ చేయాలి, ఏదైనా చేయాలి అంటే ఏం చేస్తారంటే బై డిఫాల్ట్గా ఇది లాక్ అయి ఉంటుంది, స్క్రిప్ట్ విల్ బి లాక్డ్. సో దాన్ని అన్లాక్ చేయాలి ఇక్కడ. సో అన్లాక్ చేస్తే ఇక్కడ మనం ఏదైనా మాడిఫై చేయాలంటే మాడిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో జనరల్గా ఏంటి అని అంటే ఈ స్క్రిప్ట్కి మనం రాసే స్క్రిప్ట్కి సంబంధం ఉండదు. సో అందుకే ఏం చేస్తామని అంటే దీన్ని డిలీట్ చేసేస్తాం. సో బై డిఫాల్ట్గా మీకు ఎందుకు చూపించానంటే మీరు అక్కడ యాడ్ డేటా అని కొడతారా, అక్కడ యాడ్ డేటా కొట్టారంటే ఇక్కడ టేబుల్ వస్తుంది. ఎప్పుడైతే లోడ్ డేటా కొడతారో అప్పుడు ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదవుతుందా? టేబుల్ సెలెక్ట్ చేసుకొని యాడ్ డేటా అని కొట్టగానే ఇక్కడ దానికి సంబంధించిన స్క్రిప్ట్ అనేది అప్డేట్ అవుతుంది. వెనెవర్ వీ క్లిక్ ఆన్ లోడ్ డేటా ఇక్కడ, అప్పుడు మాత్రమే ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి టేబుల్స్ అనేవి లోడ్ అవుతాయి. ఓకే, సో మనం ఇప్పుడు ఏంటి డేటా మేనేజర్ కాదు కదా, మనం డేటా లోడ్ ఎడిటర్ నుంచి చేస్తున్నాం. సో ఐఎమ్ జస్ట్ డిలీటింగ్ దిస్ ట్యాబ్. సో డిలీట్. సో డిలీట్ చేసాను, ఈ కనెక్షన్స్ కూడా డిలీట్ చేస్తున్నాను, మనకేం అవసరం లేదు డేటా మేనేజర్ నుంచి మనం చేసినవి. డిలీట్. సో ఇప్పుడు డేటా లోడ్ డేటా కొడుతున్నాను, సో దట్ దెర్ ఈస్ నథింగ్. సో ఇది ఇప్పుడు ఒక బ్లాంక్ అప్లికేషన్. ఇప్పుడు డేటా మేనేజర్కి వెళ్ళినా కానీ ఏమి ఉండదు. ఓకే, సో ఇది ఒక బ్లాంక్ అప్లికేషన్. నౌ ఐ వాంట్ టు లోడ్ ద సేమ్ డేటా ఫ్రమ్ స్క్రిప్ట్ ఎడిటర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ ట్యాబ్. ఓకే, కొత్త ట్యాబ్ క్రియేట్ చేస్తున్నాను, ఆ ట్యాబ్కి కంట్రీ నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ముందు మనం ఆ ఫోల్డర్కి నావిగేట్ అవ్వాలి కదా, ఏ ఫోల్డర్లో మనకి డేటా ఉందనే దానికి నావిగేట్ అవ్వాలి కదా. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీక్వెల్ సర్వర్కి డేటా లోడ్ చేయాలంటే ఏం చేసాం, అక్కడ సీక్వెల్ సర్వర్ అని సెలెక్ట్ చేసి అంటే కనెక్షన్ క్రియేట్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి డేటా లోడ్ చేయాలన్నా మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వీ నీడ్ టు క్రియేట్ ఏ కనెక్షన్. కనెక్షన్ అనేది క్రియేట్ చేయాలి. సో కనెక్షన్ ఎలా క్రియేట్ చేస్తాం? క్రియేట్ న్యూ కనెక్షన్. ఓకే, ఈ పేన్ ఏమంటారంటే డేటా కనెక్షన్స్ పేన్ అంటారు. సో క్రియేట్ న్యూ కనెక్షన్ క్లిక్ చేసా. ఎక్కడి నుంచి? SQL సర్వర్. ఓకే, సేమ్ నిన్న ఎలా చేసాం అంతే. సో ఇక్కడ సర్వర్ నేమ్ ఇచ్చాను, దాని తర్వాత డేటాబేస్, దాని తర్వాత క్రెడెన్షియల్స్. సో యూజర్ నేమ్, మిగతా మనం ఏం చేయాల్సిన పని లే. సో దాని తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసి కింద కనెక్షన్ నేమ్ SQL కనెక్షన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మనం ఇక్కడ. ఓకేనా, కనెక్షన్ ఇచ్చేసి ఏం చేస్తాం? టెస్ట్ కనెక్షన్. సో టెస్ట్ కనెక్షన్ అన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్లీజ్ ద వాల్యూస్ ఫర్ పోస్ట్ అదర్ ప్రాపర్టీస్ డిస్క్రైబ్ క్లయింట్ అనేబుల్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ తప్పించాను. డిజైన్ 1 క్లిక్. టెస్ట్ కనెక్షన్ అంటే కనెక్షన్ సక్సీడెడ్. కనెక్షన్ సక్సీడ్ అయిన తర్వాత ఏం చేస్తాం? క్రియేట్ అన్నప్పుడు కనెక్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ SQL_ కనెక్షన్ మనం కొత్తగా ఏదైతే కనెక్షన్ క్రియేట్ చేస్తామో ఆ కనెక్షన్ వస్తుంది. సో ఇక్కడ మీరు కింద చూస్తే ఎన్ని ఐకాన్స్ ఉన్నాయి? 3 ఐకాన్స్ ఉంటాయి. ఫస్ట్ ఎందుకు? కనెక్షన్ ఎడిట్ చేయడానికి. ఇక్కడ ఏదైనా ఎడిట్ చేయాలని అంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడం కోసం పెన్సిల్ ఐకాన్ ఉంటుంది.
ఈ ఫస్ట్ ఐకాన్ ఏంటంటే ఇన్సర్ట్ కనెక్షన్ స్ట్రింగ్ అంటే ఏంటంటే కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఒకటి వస్తుంది అనమాట. అంటే డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలంటే దానికి తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం యూజ్ చేసేదాన్ని కనెక్షన్ స్ట్రింగ్ అంటాం. ఓకే, కనెక్షన్ స్ట్రింగ్ అంటే ఏం లేదు చూడు, LIBN అంటే ఏంటంటే లోకల్ కనెక్షన్ అని, అది యొక్క స్టేట్మెంట్. కనెక్ట్ దేనికి టు ఈ కనెక్షన్ నేమ్, అర్థమవుతుందా? అది బై డిఫాల్ట్కి వస్తుంది మనం చేసినా చేయకపోయినా. సో ఫస్ట్ ఏమో కనెక్షన్ స్ట్రింగ్ ఇన్సర్ట్ చేయడానికి, థర్డ్ ఏమో కనెక్షన్ ఎడిట్ చేయడానికి, సెకండ్ ఏమో సెలెక్ట్ డేటా సెలెక్ట్ చేసుకోవడానికి. సో సెలెక్ట్ డేటా మీద క్లిక్ చేస్తున్నా. డేటాబేస్ బై డిఫాల్ట్ వచ్చేసింది, ఓనర్ DBO. సో మనం నిన్న చూసినవే, ఇంకేం లేదు. సపోజ్ ఇప్పుడు నేను 1.5 మిలియన్ రికార్డ్స్ డేటా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న నిన్నటి వరకు ఏం చేసాం, యాడ్ డేటా కొట్టాం, అంతేనా? సో ఇక్కడ ఏముంది, ఇన్సర్ట్ స్క్రిప్ట్ అని ఉంది. సో ఇన్సర్ట్ స్క్రిప్ట్ అనేది సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఏమైందో చూడండి, స్క్రిప్ట్ అంతా వచ్చేసింది. సో జనరల్గా మనం SQL సర్వర్ తోటి డీల్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే, SQL సర్వర్ నుంచి డేటా రిట్రీవ్ చేయాలనుకో ఏం చేస్తాం, ఇక్కడ ఇది రాస్తాం, సెలెక్ట్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ డేటాబేస్ డాట్ ఓనర్ డాట్ టేబుల్ నేమ్. అర్థమవుతుందా? ఇది జనరల్గా మనం యూస్ చేసే స్క్రిప్ట్. ఇదే నువ్వు SQL సర్వర్లో యూస్ చేస్తే, కాపీ చేశాను, SQL సర్వర్ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే, SQL సర్వర్లో ఏదైతే స్క్రిప్ట్ ఉంటుందో, అక్కడ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో సేమ్ తీసుకొచ్చి ఇక్కడ యూస్ చేయొచ్చు మనం. సో ఐ వాంట్ టు షో యూ దట్. అది ఓపెన్ చేసి ఫ్రమ్ టేబుల్ నేమ్ కొట్టేస్తాం కదా. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎప్పుడు కొట్టేస్తావు, డేటాబేస్ లో నువ్వు ఆ డేటాబేస్ లో ఉంటే, ఆ డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటే SQL సర్వర్ లో. కానీ ఇక్కడ ఏ డేటాబేస్ అని తీసుకుంటుంది, ఆ SQL సర్వర్ లో చాలా డేటాబేస్లు ఉన్నాయి. అప్పుడు దాంట్లో అయితే మనం యూజ్ అని చెప్పి దానికి ఆల్రెడీ మనం కనెక్ట్ అయి ఉంటాం. చూపిస్తాను, ఆ డిఫరెన్స్ చూపిస్తాను నేను. ఇంకా డిఫరెన్స్ చూపిస్తే అర్థమవుతుంది. సో SQL సర్వర్ కనెక్ట్ అవుతున్నాను. సో ఇప్పుడు నువ్వు అన్నదాని ప్రకారం న్యూ క్వరీ తీసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కంట్రీ 1 అని ఇచ్చాను అనుకో. కంట్రీ 1 అనే టేబుల్ ఉంది, నాకు ఎర్రర్ వస్తుంది, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్. సో ఇప్పుడు ఇదే నేను క్లిక్ డాట్ DBO డాట్ కంట్రీ అని ఇచ్చాను అనుకో వస్తుంది. ఎందుకు, ఇక్కడ నువ్వు మాస్టర్లో ఉన్నావు. సో అలా కాకుండా నువ్వు ఇక్కడ క్లిక్ కనెక్ట్ అయ్యావు అనుకో ఆల్రెడీ. ఓకే, జనరల్గా ఫస్ట్ యూజ్ అని చెప్పేసి డేటాబేస్ నేమ్ ఇచ్చేస్తాం. సో ఇలా అనమాట. సో ఇప్పుడు దీనికి తెలియదు కదా, ఇక్కడ SQL సర్వర్లో ఉంటే దానికి కనెక్ట్ అయ్యి ఉన్నావు కాబట్టి చెప్పగలిగావు. అదే ఇక్కడ మనం క్లిక్లో తీసుకునేటప్పుడు దానికి తెలియదు కదా ఎక్కడ ఏది ఉందనేది. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. వచ్చేసిన డేటా అంటే అర్థం ఏంటి, SQL సర్వర్లో మనం ఏదైతే స్క్రిప్ట్ రాస్తామో ఆ స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మనం క్లిక్లో యూస్ చేయొచ్చు. ఓకే, సో అది యూజ్ చేశాను. ఇక్కడ టేబుల్ నేమ్ అవసరం ఇది తీసేసేయచ్చు. సో దాని మీద సో SQL అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏంటి, SQL. SQL సర్వర్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ SQL, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో క్లిక్ అర్థం చేసుకునే లాంగ్వేజ్ ఏంటంటే AQL, అసోసియేటెడ్ క్వరీ లాంగ్వేజ్. ఓకేనా? సో దానిలో ఏంటి, సింపుల్ అనమాట, ఏం లేదు. సెలెక్ట్ బదులు లోడ్ ఉంటుంది అంతే, జనరల్ ఇంగ్లీష్. సో లోడ్ ఈ కింద కాలమ్స్ మొత్తాన్ని తీసుకున్నాం. ఇక్కడ రీజియన్ ఆఫ్ కంట్రీ. ఓకే, లాస్ట్ కాలంకి సెమీకోలన్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ అన్ని తీసుకోవాలని రూల్ కూడా లేదు. సపోజ్ నీకు ఇది అవసరం లేదనుకో, సో ఆర్డర్ ప్రయారిటీ సేల్స్ ఛానల్లో ఇది అవసరం లేదనుకో, అబ్బాయి తీసేయచ్చు, నో ప్రాబ్లం. దీనిలో నీకు ఎర్రర్ ఏమి రాదు, నీకు కావాల్సిన కాలమ్స్ తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? సో లోడ్ ఆ కాలం నేమ్స్, ఏ కాలమ్స్ నేమ్స్ అయితే నీకు కావాలో ఆ కాలం నేమ్స్ ఎక్కడి నుంచి, కింద దాని నుంచే.
ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుందనంటే ఆ డేటా సెట్ని మొత్తాన్ని తీసుకొచ్చి రెడీగా పెట్టుకుంటుంది. ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోయి దాని మీద లోడ్ స్టేట్మెంట్లో నీకు ఏమేమి కాలమ్స్ అయితే కావాలనుకుంటావో ఆ కాలమ్స్ వరకు మాత్రం లోడ్ చేస్తుంది. ఓకే, లోడ్ చేసేయండి. డేటా లోడ్ చేయాలంటే లోడ్ డేటా. సో చూడు, ఫస్ట్ ఏం వచ్చింది, 15 lakhs రికార్డ్స్. ఇది ఎక్కడిది? ఎస్క్యూఎల్ నుంచి వచ్చింది. దాని తర్వాత ఏమైంది, చిన్న చిన్నగా ఈ పైన లోడ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ లోడ్ స్టేట్మెంట్ లోడ్ చేసుకుంది, ఫెచ్ చేసుకుంది. దాని తర్వాత ఏమవుతుంది, దీన్ని ఏమంటారంటే డేటా లోడ్ ప్రాసెస్ అంటారు ఈ విండోని. ఎప్పుడైతే మనం లోడ్ డేటా క్లిక్ చేస్తామో అప్పుడు ఇది వస్తుంది. సో ఫస్ట్ కనెక్ట్ అయింది. దేని కనెక్ట్ అయింది? పైన మనకు అది ఉంది కదా, LIB కనెక్ట్ టు అని చెప్పేసి ఇచ్చిన కనెక్షన్కి. సో కనెక్ట్ అయిన తర్వాత ఈ 1,50,000 అనేది ఎస్క్యూఎల్ రికార్డ్స్. దాని తర్వాత ఏంటి, లైన్స్ ఫెచ్డ్ అంటే ఏంటంటే ఇది పైన మన లోడ్ స్టేట్మెంట్. లోడ్ డేటా లోడ్ అయిన తర్వాత ఏమైంది, కాలమ్స్ తగ్గించాం, రోస్ అవే. దాని తర్వాత ఏంటి, క్రియేటింగ్ సెర్చ్ ఇండెక్స్. సెర్చ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత సెర్చ్ ఇండెక్స్ క్రియేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, యాప్ సేవ్డ్, ఫినిష్డ్ సక్సెస్ఫుల్లీ, 0 errors, 0 synthetic keys. సో ఇది హౌ యూ విల్ లోడ్ ద డేటా ఫ్రమ్ SQL సర్వర్ యూజింగ్ డేటా లోడ్ ఎడిటర్. అర్థమవుతుందా? సో డేటా లోడ్ ఎడిటర్ని యూజ్ చేసి మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది. SQL క్వరీ ఇచ్చేసి నీకు టేబుల్స్ లోడ్ చేయమంటే SQL క్వరీ యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఎలాగుందో అది ఇక్కడ రాస్తాము. దానిపైన లోడ్ అని పెట్టేసి మనకు కావాల్సిన కాలం నేమ్స్ రాసుకుంటాం. లాస్ట్ కాలంకి సెమీకోలన్ ఉంటుంది. సో ఇక్కడ వరకు అర్థమైందా అందరికి? ఓకే నగేష్, క్లియర్ కదా? ఓకే, సో ఇప్పుడు మనం టేబుల్ లోడ్ చేసిన తర్వాత టేబుల్ని చూడాలి అంటే డేటా మోడల్ వ్యూవర్కి వెళ్తాం. సో డేటా మోడల్ వ్యూవర్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి డేటా మోడల్ వ్యూవర్. సో ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేస్తే ఏంటంటే న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. ఐఎమ్ ఓపెనింగ్ ఇట్ ఇన్ ఏ న్యూ ట్యాబ్. సో న్యూ ట్యాబ్ లో ఓపెన్ అయిపోతే మనకి ఇక్కడ టేబుల్ అనేది వచ్చేసింది అనమాట. సో ఈ ఆప్షన్స్ తర్వాత చెప్తాను. సో టేబుల్ వచ్చేసిన తర్వాత దాని టేబుల్ నేమ్ ఏముంది, 15 lakhs సేల్స్ రికార్డ్స్. ఇది బై డిఫాల్ట్ గా SQL సర్వర్ నుంచి తీసుకుంది. బట్ ఇది కాదు కదా, మనం ఇవ్వాలి కదా, ఇది సేల్స్ రికార్డ్ కాబట్టి దీనికి సేల్స్ అనే టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో టేబుల్ నేమ్ ఇవ్వాలి అని అంటే ఏం చేస్తాము అని అంటే లోడ్ స్టేట్మెంట్ పైన ఆన్ టాప్ ఆఫ్ లోడ్ స్టేట్మెంట్ యూ విల్ సింప్లీ రైట్ సేల్స్ కోలన్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. అది ఫీల్డ్ నేమ్ లోనైనా టేబుల్ నేమ్ లోనైనా వేర్ ఎవర్ యూ రైట్ ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్. ఓకే, ఇప్పుడు ఇది సేవ్ చేశాను అనుకో, టేబుల్ నేమ్ అప్డేట్ అయితే ఇక్కడ డేటా మేనేజర్ లో ఎట్లా అవుతుంది? కాదు, లోడ్ కొడితే అవుతుంది. సో వెన్ ఎవర్ ఒక చిన్న చేంజ్ చేసినా సరే స్క్రిప్ట్ లో అది అవ్వాలి అని అంటే లోడ్ డేటా అనేది క్లిక్ చేయాలి. సో లోడ్ డేటా క్లిక్ చేస్తే మాత్రమే లోడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ టేబుల్ లోడ్ అయిన తర్వాత మనం చూస్తే మనకు తెలుస్తుంది. సో డేటా మోడల్ వ్యూవర్కి వస్తే టేబుల్ ఏమైంది, సేల్స్ గా చేంజ్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ విల్ లోడ్ ద డేటా ఫ్రమ్ SQL సర్వర్. నౌ ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ ట్యాబ్. కొత్త ట్యాబ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాను అని అంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు మెయింటైన్. అర్థమవుతుందా? ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క ట్యాబ్ క్రియేట్ చేస్తాను. సో ఇది సేల్స్. ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క సేల్స్ ట్యాబ్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు మేనేజ్. సో ఇప్పుడు కంట్రీ అనేది లోడ్ చేస్తాను. కంట్రీ అనేది ఎక్కడి నుంచి లోడ్ చేస్తాను? మన సోర్స్ ఫైల్స్ నుంచి. సో అప్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి, కనెక్షన్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ ఎ న్యూ కనెక్షన్. ఇక్కడ ఆల్ ఫైల్స్కి వెళ్తాం. ఇక్కడేమో SQL సర్వర్కి వెళ్ళాం, ఇక్కడ ఆల్ ఫైల్స్ లో మన పాత్కి వెళ్ళిపోతాం. ఏ పాత్ అయితే ఉందో ఆ పాత్కి వెళ్ళిపోయి మనకు ఆ ఫోల్డర్కి క్రియేట్ చేసుకుంటాం కనెక్షన్. సో అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటి, ఇక్కడ కింద కనెక్షన్ నేమ్ ఇవ్వాలి. ఇంకా ఫర్దర్గా వెళ్ళలేవు. సో ఇక్కడ కనెక్షన్ నేమ్ కింద ఏమిస్తాం, డేటా సోర్సెస్ అని ఇచ్చా. ఓకేనా? ఎడిట్ చేయాలని అంటే ఎడిట్ చేయొచ్చు, పెన్సిల్ ఐకాన్ ఉంటుంది అక్కడ. ఓకే, సో పెన్సిల్ ఐకాన్ ఉంటుంది. ఇంకేది సెలెక్ట్, సింపుల్ సెలెక్ట్. మనకి ఇక్కడికి వచ్చేసి ఏ ఫైల్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవటమే. ఎంబెడెడ్ లేబుల్స్, ఇన్సర్ట్ స్క్రిప్ట్. అర్థమైందా? ఇక్కడ కంట్రీకి క్యాపిటల్కి డబుల్ కోట్స్ లేవు. ఏరియాకి మాత్రమే డబుల్ కోట్స్ ఎందుకు వచ్చాయి? పాపులేషన్ గ్రోత్కి, అఫీషియల్ నేమ్ ఆఫ్ ద కంట్రీ, వీటికి ఎందుకు వచ్చాయి అని అంటే
సో వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ స్పెషల్ క్యారెక్టర్ ఇన్ ఎ ఫీల్డ్ నేమ్, అంటే ఏంటి, ఏరియా అనే దాంట్లో స్పెషల్ క్యారెక్టర్ ఏంటి, ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ డాట్ ఉంది, స్పెషల్ క్యారెక్టర్సే కదా. దాని తర్వాత పాపులేషన్ గ్రోత్ లో బ్రాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ పాపులేషన్ మిలియన్ లో బ్రాకెట్స్ ఉన్నాయి, పాపులేషన్ గ్రోత్ లో డాట్ ఉంది, స్పేస్ ఉంది, అఫీషియల్ నేమ్ ఆఫ్ ద కంట్రీలో స్పేస్ ఉంది. సో ఇలా వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ స్పెషల్ క్యారెక్టర్ విత్ ఇన్ ద ఫీల్డ్ నేమ్ we have to enclose that field name between double quotes or square brackets. either double quotes కానీ square brackets లో కానీ మనం పెట్టాలి. ఓకేనా? సో SQL అంటే సో ఇది చెప్తా చూడు. లోడ్ సేమ్ కాలమ్ నేమ్స్, ఫస్ట్ దానికి కామా ఉంటుంది, లాస్ట్ దానికి కామా ఉండదు. సీక్వెల్ సర్వర్ లోనేమో లాస్ట్ దానికి సెమీ కోలన్ ఉంటుంది, మామూలుగా లోడ్ చేసేటప్పుడేమో లాస్ట్ దానికి ఏమీ ఉండదు. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, లోడ్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ స్క్వేర్ బ్రాకెట్ LIB, ఇందాక కనెక్ట్ టు ఉంది కదా, అలాగే LIB ఉంటుంది, కోలన్ డబుల్ స్లాష్. ఇది సింటాక్స్ అనమాట ఇక్కడ వరకు. ఇదేంటి డేటా సోర్సెస్ అనేది కనెక్షన్ నేమ్. సో మనం ఆ ఫోల్డర్కి ఏదైతే కనెక్షన్ ఇచ్చామో ఆ కనెక్షన్ నేమ్ వచ్చేసి డేటా సోర్సెస్ స్లాష్ ఫైల్ నేమ్. ఏ ఫైల్ అయితే లోడ్ చేస్తున్నాం ఆ ఫైల్ నేమ్. అర్థమైందా? ఈ టెక్స్ట్ కోడ్ పేజ్ ఇవన్నీ ఏంటంటే దానికి పారామీటర్స్. మనం అక్కడ ఎంబెడెడ్ లేబుల్స్ ఆప్షన్ చేసుకున్నాం కాబట్టి ఎంబెడెడ్ లేబుల్స్ వచ్చింది. అది డీలిమిటెడ్ ఫైల్ కాబట్టి డీలిమిటర్ కామా వచ్చింది, డీలిమిటర్ వచ్చేసి కామా వచ్చింది. ఇది MSQ అనేది దాని పారామీటర్స్ అన్నమాట. అర్థమైందా? సో చెప్పండి. ఇక్కడ డేటా సోర్స్ అనేది కనెక్షన్ నేమ్ కదా, అది మామూలుగా ఒక దానికంటే ఎక్కువ సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు కంటైనర్ టేబుల్ ని లోడ్ చేశాం కదా, సో ఇంకొక టేబుల్ ని లోడ్ చేస్తా అదే పాత్ నుంచి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి సెలెక్ట్ కస్టమర్, సెలెక్ట్ ఇన్సర్ట్ స్క్రిప్ట్. సో ఇక్కడ మనం చూస్తే అదే కనెక్షన్ నేమ్ మళ్ళీ యూజ్ చేసాం కదా. ఒక్కసారి మనం కనెక్షన్ నేమ్ క్రియేట్ చేసాము అని అంటే వీ కెన్ యూజ్ మల్టిపుల్ టైమ్స్ అనమాట. ఓకే, ఓకేనా? ఓకే, SQL గానే అంతే. నీకు SQL నుంచి అయినా సరే ఇంకొక టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ టేబుల్ ఫ్రమ్ SQL సర్వర్. SQL సర్వర్ కరా, సెలెక్ట్ ఓనర్ DBO. సో మనకి ఏది కావాలంటే అది. లెట్స్ సే ట్రాన్సాక్ట్ సేల్స్ అనే టేబుల్ తీసుకుంటున్నాను. సో సేల్స్ వద్దు, ట్రాన్సాక్ట్ తీసుకుంటున్నాను. సో ఈ టేబుల్ తీసుకుంటున్నాను, ఇన్సర్ట్ స్క్రిప్ట్. సేమ్ మనకు LIB కనెక్ట్ SQL కనెక్షన్. ఇంక ఇది అవసరం లేదు, ఎందుకంటే ఒకసారి కనెక్షన్ ఎనేబుల్ చేసి ఉంటే అది ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రతి ఒక్క టేబుల్ కి ఫీల్డ్ నేమ్ ఇవ్వాలంటే, టేబుల్ నేమ్ ఇవ్వాలంటే లోడ్ స్టేట్మెంట్ పైన కంట్రీ, కస్టమర్, ట్రాన్సాక్ట్. సో ఈ విధంగా టేబుల్ నేమ్ ఇవ్వచ్చు. సో ఈ సింటాక్స్ అర్థమైందా? లోడ్ కాలమ్ నేమ్స్ ఫ్రమ్ LIB, ఇది సింటాక్స్. దాని తర్వాత ఇది కనెక్షన్ నేమ్, ఇది టేబుల్ నేమ్. SQL దగ్గర మనకు వచ్చేసి ఇక్కడ సెమీకోలన్ వచ్చింది. నార్మల్ డేటా లోడ్ చేసినప్పుడు సెమీకోలన్ రాదు, ఏమీ రాదు, జస్ట్ ఫీల్డ్ నేమ్ అని వదిలేస్తాం. ఓకేనా? లోడ్ డేటా కొట్టేస్తే అన్ని లోడ్ అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ మనం డేటా మేనేజర్కి వస్తే చూడండి, ఆటోమేటిక్గా అసోసియేషన్స్ అనేవి వచ్చేసినాయి. వెన్ దెర్ ఈస్ కామన్ ఫీల్డ్ బిట్వీన్ టూ టేబుల్స్, కస్టమర్కి కంట్రీ ఉంది, సేల్స్కి కంట్రీ ఉంది, కంట్రీకి కంట్రీ ఉంది. సో ఆటోమేటిక్గా అసోసియేట్ అయిపోయినాయి అన్నమాట. సో అర్థమైందా ఇక్కడ వరకు? ఓకే ఓకే అన్న. సో ఇక్కడ వరకు ఇవాళ ప్రాక్టీస్ చేయండి, రేపు ఫర్దర్ గా కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే. అనిల్ ఆ వీడియో పోస్ట్ చేయి నువ్వు గ్రూప్ లో, మిగతా నేను పోస్ట్ చేస్తా. ఓకే? ఏదన్నా ఏ వీడియో? ఇప్పుడు ఇవాళ రికార్డింగ్ వీడియో వస్తుంది కదా ఆటోమేటిక్ గా? వస్తుందన్నా ఆటోమేటిక్ గా. ఓకే ఓకే, రైట్ అయితే మరి రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే, రైట్ అయితే బాయ్. బాయ్ అన్న. బాయ్ 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 బాయ్.